ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముందు వాక్యంలోకి వెళ్లే ముందు అందరూ తాళముంచినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించండి అయ్యా. మా బలము నీవే, మా శక్తి నీవే, సమస్తము నీవే ఉన్నావు. ఈ వాక్యంతో మమ్మల్ని సరిచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు వారి యుద్ధాలలో శత్రువు నుంచి డిఫెన్స్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఆయుధాలు వాడతారు. ఏ ఆయుధాలు? యుద్ధ సామాగ్రి, డాలు, కత్తి, బల్లెము, ఇలా రకరకాల సామాగ్రిని వాడతారు. బైబిల్లో మనకి తమాషా ఏంటంటే చూసినట్లయితే, ఇశ్రాయేలును గొలియాతు ప్రతిరోజు వచ్చి సవాలు విసురుతున్నాడు. మీలో మగాడే లేడా? నన్ను జయించి మమ్మల్ని మీరు దాసులుగా ఏలండి, లేదా నా చేతిలో మీరు ఓడిపోయి నాకు మీరు దాసులు అవ్వండి అని ప్రతిరోజు వచ్చి గొలియాతు సవాలు విసురుతూ ఉన్నాడు. ఎవ్వరు కూడా అడుగు కూడా ముందు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే గొలియాతు యొక్క ఆ యొక్క బలాన్ని చూసి, అతని యొక్క ఆ శక్తిని చూసి ఎవ్వరు ముందుకు రాలేకపోతున్నారు. సౌలుతో సహా అందరూ దాక్కున్నారు. అదే సమయంలో మరి సౌలు దగ్గర దావీదు యొక్క అన్నలు యుద్ధంలో ఉన్నారు. తన తండ్రి యెష్షై దావీదుకి ఒక ఫుడ్ క్యారేజ్ ఇచ్చి వెళ్ళి అన్నలకి ఇవ్వమంటే అన్నలకి ఇవ్వడానికి బయలుదేరాడు. వెళ్ళాడు, చూశాడు, అక్కడ పరిస్థితి అంతా విన్నాడు, అక్కడ జరుగుతున్న సీన్ అంతా చూశాడు. దావీదు అన్ని తిడతాడు కూడా, నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసులే అంటాడు. అది అంతా ప్రక్కన పెడితే దావీదు అంటాడు, నేను వెళ్ళి అతన్ని చంపుతానంటే సౌలు వెళ్ళొద్దు అంటాడు. నువ్వు వెళ్ళలేవు, అతన్ని చంపలేవు అంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 17:33 ఈ ఫిలిష్తుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదయా, నువ్వు బాలుడవు, నువ్వు వెళ్ళగలుగుతావు? వాడు బాల్యం నుంచి కూడా విద్యాభ్యాసం చేసిన వాడు, నువ్వు వెళ్ళలేవు, అతన్ని నువ్వు చంపలేవని సౌలు అంటే దావీదు అంటాడు, లేదు నేను వెళ్తాను. నేను సింహాన్ని చంపాను, సింహము నోట నుంచి గొర్రె పిల్లను విడిపించి దాన్ని చంపేశాను, అంతేకాదు ఎలుగుబంటిని చంపాను, నేను వెళ్తానని పట్టుకున్నాడు. సౌలు అంటాడు, సరే వెళ్ళు అని. సరే వెళ్ళే ముందు ఇటురా, ఇదిగో ఈ యొక్క యుద్ధ సామాగ్రి వేసుకొని, ఈ యొక్క సెక్యూరి వేసుకొని వెళ్ళు అని మరి దావీదుకి మొదటి సమూయేలు గ్రంథం 17:33 మొత్తం ఆ యుద్ధ కవచాన్ని అన్నీ ధరింపచేసి తలకు శిరస్త్రాణం అలాగే యుద్ధ కవచం తొడిగించి వెళ్ళు అని చెప్పగానే దావీదుకి అవి అలవాటు లేదేమో, ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయాడండి. ఇది నా వల్ల కాదు, సింహాన్ని చంపినప్పుడు ఇవి ఉన్నాయా, ఎలుగుబంటిని చంపినప్పుడు ఇవి ఉన్నాయా అని అన్నీ కూడా పక్కన పెట్టేసి దావీదు స్టైల్లో వెళ్ళాడు. దావీదు స్టైల్ ఏంటండి? ఒడిసెలు, కర్ర, రాళ్ళు, ఇవే వాటితో వెళ్తున్నాడు, పరిగెత్తుకొని వెళ్తున్నాడు. దావీదును గొలియాతు చూసి అంటాడు, రా, నిన్ను ఈరోజు నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు, భూ మృగాలకు ఇచ్చేస్తానని దావీదును భయపడుతున్నాడు గొలియాతు పక్క నుంచి. దావీదు అంటాడు, మొదటి సమూయేలు గ్రంథం 17:45 అంటాడు, నీవు అన్నీ వేసుకొని ఉన్నావు, కత్తి ఉంది, నీ దగ్గర డాలు ఉంది, అన్ని యుద్ధ సామాగ్రి అంత ఉంది, కానీ నేను మాత్రం ఎలా వస్తున్నాను తెలుసా నీ వద్దకు? యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను, కాసుకో అని దావీదు ముందుకు సాగిపోయాడు. గొలియాతు బలం ఏంటి? దేన్ని నమ్ముకొని ఉన్నాడంటే గొలియాతు అతని బలాన్ని, అతని ధైర్యం, బలం. మరి దావీదుకు బలం ఏంటి? ఏమీ లేదు. అసలు దావీదు గొలియాతుని చంపగలడా? సాధ్యమా? అసాధ్యం, అతని వల్ల కానే కాదు. అని దేవుని పక్షముగా ఉన్నాడు గనుక, దేవుని ముందు పెట్టుకున్నాడు గనుక దావీదు బలము, ధైర్యం అంతా కూడా యెహోవాయే. యెహోవాని ముందు పెట్టుకొని యుద్ధము యెహోవాదే అని ముందుకు సాగాడు. మరి గొలియాతుని చంపాడు. లోకానుసారమైన వ్యక్తులకు వారి డబ్బే వారికి బలమవుతుంది, వారి పదవే వారికి బలమవుతుంది, వారి యొక్క జనమే వారికి బలము. వారు ఏదైనా చేయగలరు, ఏదైనా చేస్తారు కూడా. వారి యొక్క యుద్ధోపకరణాలు ఏంటి?
డబ్బు, బలము, అంటే జనము, అలాగే వారికి ఉంటున్న ఆయుధాలు, పదవి, హోదా, ఇవన్నీ కూడా వారి యొక్క యుద్ధోపకరణాలు. మరి మనకి ఎవరంటే యుద్ధోపకరణాలు ఏంటి మనకి అనేది మనం చూసినట్లయితే పౌలు భక్తుడు చక్కటి మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనం మనం చదివినట్లయితే, మేము శరీరధారులమే నడుచుకొనిచున్నాను, శరీరాధారముగా మేము యుద్ధము చేయమంటాడు. మాకు కోపం ఉంది, ఆ కోపమాన్ని మేము ప్రయోగించం. మాకు బలం ఉంది, మేము కొట్టగలం, మేము ఎవరిని కూడా కొట్టం, అవసరమైతే కొట్టించుకునే స్థితిలో ఉంటాం. యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయే జాలనంత బలము గలవై ఉన్నవి అని పౌలు భక్తుడు చెప్తాడు. క్రైస్తవునికి మనకు యుద్ధోపకరణాలు ఏంటి? ఇన్స్ట్రుమెంట్స్ కావండి. శరీర సంబంధమైనవి ఏమీ కావు, అన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. ఏంటి ఆత్మ సంబంధమైనవి అంటే, శ్రమ వచ్చిందా, ఆ శ్రమ నుంచి మనం బయటికి రావడానికి మన యొక్క యుద్ధోపకరణం ఏంటంటే ప్రార్థనే. గృహంలో సమాధానం లేదా, ఒకరి మధ్య ఒకరు సఖ్యత లేదా, దానికి మనకి బయటికి రావడానికి బలం ఏంటంటే సాత్వికమే. ఉదాహరణకు యెరికోను జయించాలని ఇశ్రాయేలీలు వెళ్తున్నారు. యెరికోను సాధించటం, యెరికో గోడను వారు ఆ ప్రాకారాన్ని పగలగొట్టడం వీళ్ళ వల్ల అవుతుందంటే అసాధ్యము, సాధ్యము కానిది అది. కానీ వారు ఎక్కడ కూడా శరీర సంబంధమైనవి దేనిని కూడా వాడలేదు. నిజంగా వాడుంటే ఓడిపోతారు, వాళ్ళు చేయలేరు, ఏమీ కూడా సాధించలేరు. మరి ఏంటి వారి యొక్క యుద్ధోపకరణాలంటే, దేవుని యొక్క మందసాన్ని పెట్టుకున్నారు, ప్రజల ముందు యాజకులను పెట్టుకున్నారు. యాజకులు దేవుని మందసాన్ని పట్టుకుని ఆ యొక్క ప్రాకారము చుట్టూ బోరలు ఊదుతూ దేవుని యొక్క మందసాన్ని పట్టుకుని కేకలు వేయిచుండగా 7 మార్లు వారు తిరిగేసరికి ఆ యొక్క ప్రాకారము కుప్ప కూలిపోయింది. దేవుని నామానికి అంత శక్తి ఉంది. మన యొక్క యుద్ధోపకరణం ఏంటంటే యేసు నామమే. క్రైస్తవులుగా మన యొక్క యుద్ధోపకరణాలు ఏంటంటే, సమస్య రాగానే ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనకు ఆయుధాలు, యుద్ధోపకరణాలు ఇవి. వీటిని మనం ఉపయోగించామా, ఏ కీడైనా సరే పోవాల్సిందే, తొలగిపోవాల్సిందే, విడుదల అవ్వాల్సిందే, స్వస్థత రావాల్సిందే, అందులో ఎటువంటి తిరుగులేదు. కనుక మనము కోపం ఉందని, బలం ఉందని మనం ప్రయోగిస్తే మన వల్ల ఏమీ కాదు. మన యొక్క యుద్ధోపకరణాలు ఏంటంటే సాత్వికము, సమాధానము, అలాగే ప్రార్థన, దేవుణ్ణి ముందు పెట్టుకుని మనం ముందుకు సాగితే మన పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడు. దావీదు పక్షముగా ఎలాగైతే యుద్ధం చేశాడో అలాగా మనము కూడా ఆ సమస్యను ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థించగా, ఇంకా పోవట్లేదా ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోతాయి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.